నమస్కారం ఆదిత్య గారు. నమస్తే అండి. గ్రీన్ కార్డు విషయానికి వస్తే అండి, ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఇమీడియట్గా వచ్చేది. ఇప్పుడు రాను రాను ఎందుకు అంత టైం డ్యూరేషన్ క్రియేట్ అయింది? సో ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇంతకుముందు నేను విన్నది ఏంటి అంటే నాకు అప్పుడు 1960s అంట. సో మనం కనుక యూఎస్ వెళ్తున్నాము అంటే ఎయిర్పోర్ట్ దగ్గర దిగ్గానే గ్రీన్ కార్డ్ ఇచ్చేసేవాళ్ళంట. దిగ్గానే అలా ఉండేది సిచ్యువేషన్. నేను కూడా విన్నప్పుడు నవ్వుకున్నా. తర్వాత ఏంటంటే పాన్ ఏంటంటే ఎప్పుడైతే ఇమిగ్రేషన్ పెరిగిందో సో దాని ఒక డ్యూరేషన్ పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఇండియా నుంచి చైనా నుంచి చూస్తే మైగ్రేషన్ రేటు చాలా ఎక్కువ ఉంది. సో కోటా ఏంటంటే చాలా దాటిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రీవియస్గా మన ముందు జనరేషన్స్లో వెళ్ళిన వాళ్ళకి 5 to 10 ఇయర్స్లో, తర్వాత 10 to 15 ఇయర్స్, 15 to 20 ఇయర్స్లో గ్రీన్ కార్డ్స్ వచ్చాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే 170 years to 180 years పైన పట్టిద్ది అని చెప్పి స్టాటిస్టిక్స్. సో నేనేంటంటే 170 to 180 years అని చెప్పాను అనుకోండి, నేనేంటి ఎగ్జాగరేట్ చేస్తున్నాను అనుకుంటారు. సో మన అండర్స్టాండింగ్ ఏంటంటే 50 years పైన పడుతుందండి. అసలు లైఫ్ టైం అయితే లైఫ్ టైం. సో అని మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 50 years పైన పడుతుంది అంటే గవర్నమెంట్ ఏదైనా పాలసీ చేంజెస్తో రావాలి. సో గవర్నమెంట్ ఆ వెయిటింగ్ లిస్ట్ని తగ్గియాలంటే ఏదైనా పాలసీ చేంజెస్ చేయాలి. సో పాలసీ చేంజెస్ చేయాలంటే ఓన్లీ ఇండియన్స్ కోసం చేయరు కదా. సో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. యూఎస్ అంటే ఇట్స్ ఎ గ్లోబల్ కంట్రీ కదా. గ్లోబల్ కంట్రీ అన్నప్పుడు ఇప్పుడు చైనాకి అలానే పరిస్థితి ఉంది, ఇండియాకి అలానే పరిస్థితి ఉంది. మనకి వేరే కొన్ని కంట్రీస్ చూసుకున్నాం అనుకోండి, అక్కడ మైగ్రేషన్ రేట్ తక్కువ ఉంటుంది, కానీ అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ చాలా ఫాస్ట్గా వస్తుంది, వాళ్ళకి క్యూ తక్కువ ఉండటం వల్ల. ఓకే, అదొక అడ్వాంటేజ్. వేరే కంట్రీలో పుట్టిన వాళ్ళకి. అదే మన ఇండియన్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల గ్రీన్ కార్డ్ రావడం చాలా లేట్ అవుతుంది. ఓకే, ఆ కోట దాటిపోయి గ్రీన్ కార్డు అప్లై చేస్తున్నారు. అప్లై చేయడం వల్ల అదేంటంటే బ్యాక్లాగ్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్ పడిపోయి అన్ని కేటగిరీస్ అలానే వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి గ్రీన్ కార్డ్ రావడం అంత ఈజీ అవ్వట్లేదు. అసలు ఇక్కడ కూడా మనోళ్ళు కొంతమంది మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. అక్కడ గ్రీన్ కార్డ్ కోసం ఎలాంటి మ్యాజిక్లు చేస్తారు అంటే ఇవన్నీ కొంచెం ఇల్లీగల్ మెథడ్స్. ఇవి నేను ప్రమోట్ చేయట్లేదు. బట్ ఏంటి అంటే జనరల్ జరిగే సిచ్యువేషన్స్ మనం మాట్లాడుకోవాలి కదా, అవేర్నెస్ కోసం. చాలా మంది ఏంటి అంటే అక్కడ వెళ్ళి యుఎస్లో సిటిజన్స్ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అది కూడా ఒక రకమైన జిమ్మిక్కే. అంటే అది లీగల్గా చేసుకుంటే ప్రాబ్లం లేదు. కొంతమంది అక్కడికి వెళ్ళి ఇల్లీగల్గా అగ్రిమెంట్స్ ద్వారా కూడా పెళ్లి చేసుకొని గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలనుకుంటారు. అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ అనమాట. ఆల్రెడీ సిటిజన్ ఎవరిని ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తానని మాట్లాడుకొని ఇదేంటి మనం పెళ్లి చేసుకున్నట్టు ఇది చేసుకొని తర్వాత మనకి సిటిజన్షిప్, అదే గ్రీన్ కార్డు సిటిజన్షిప్ వచ్చినాక ఇది అయిపోయేటట్టు. కానీ అది చెల్లుద్దండి? అది చెల్లిద్దా అంటే లీగల్గా డాక్యుమెంటెడ్ ఫామ్లో ఉంటే చెల్లిద్ది. అది ఇల్లీగల్ అని తెలిసిపోయింది అనుకోండి, అది చెల్లదు. ఎందుకంటే యుఎస్ ఏమి అంత పిచ్ కంట్రీ కాదండి. దానికి కూడా సర్టెన్ డ్యూరేషన్స్ ఉంటాయి ప్రతి దానికి. ఫస్ట్ అందుకే కండిషనల్ గ్రీన్ కార్డ్ ఇస్తాడు, తర్వాత గ్రీన్ కార్డ్ ఇస్తాడు, తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చాక మన సిటిజన్షిప్ అప్లై చేసుకుంటాం. అంటే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. మళ్ళీ దానికి కూడా ఏంటంటే అగైన్ వెయిటింగ్ లిస్టులు అవి ఉంటాయి అన్నమాట. మన అవన్నీ కూడా ఎక్కడుండే స్క్రీనింగ్ ఎక్కడుండే అవి ఉంటాయి. అయినా సరే అన్ని స్క్రీనింగ్ అన్ని లాస్ ఉన్నా కూడా మన వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా. దేంట్లో ఎక్స్పర్ట్స్ అంటే ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని ఎతకడంలో ఎక్స్పర్ట్స్. సో లూప్ హోల్ ఏదైనా ఎతికినప్పుడు ఎక్కువ మంది ఆ లూప్ హోల్ ద్వారా వెళ్తున్నారు అనుకోండి, యూఎస్ గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేస్తుంది, ఏంటబ్బా ఇలా అందరూ ఇలా చేస్తున్నారు, ఇది యూనిక్గా ఉందని. వెంటనే వాళ్ళు కూడా లాని రెక్టిఫై చేస్తారు. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మన వాళ్ళు చేసే పనుల వల్ల కొన్ని ఇల్లీగల్గా క్లాసిఫై అవుతాయి కాబట్టి యాక్ట్స్. ఆ ఇల్లీగల్గా క్లాసిఫై అయినప్పుడు ఏంటి అంటే ఇండియన్స్కి ఒక చెడ్డ పేరు కూడా వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది ఎక్కువగా. అవి కూడా ఏంటి అంటే చాలా మన కంట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా అనమాట. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడన్నా వీసా స్టాంపింగ్కి వెళ్ళాం అనుకోండి, మనకి వీళ్ళు ఏదో ఒకటి దీంట్లో ఏంటంటే ఏదన్నా లూప్ హోల్ ఉందో లేకపోతే వీళ్ళు ఏదో సరిగ్గా కరెక్ట్ లేదు అనేది అనుమానం పడే సిచ్యువేషన్ ఎక్కువ ఉండే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంది దానివల్ల. అందుకని రిజెక్షన్ రేట్ కూడా ఉంటుంది దాన్ని ఆ సిచ్యువేషన్ బేస్ చేసి. మ్యారేజ్ అనేది ఒకటే కాదు, అంటే అక్కడ పిల్లలు పుడితే ఆ పిల్లలు సిటిజన్స్ అవుతారండి, అది తప్పు కాదు. కానీ చాలా మంది ఏంటి అంటే ఇక్కడే ప్రెగ్నెంట్ అవుతారు కొంతమంది, అక్కడికి వెళ్ళి పిల్లల్ని కంటెంట్ ట్రై చేస్తారు. సో ఏంటంటే వీసా ఇంటర్వ్యూలో జనరల్గా అడుగుతారు అది ప్రెగ్నెంట్ అని చెప్పి.
అప్పుడు వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడిపోయినా అది ఏం చెప్పకపోయినా వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట. ఒకవేళ లేదు అయినా సరే వాళ్ళకి అప్రూవల్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి పిల్లలకి అన్నారనుకోండి విజిట్ వీసా మీద లేకపోతే వేరే వీసా డిపెండెంట్ వీసా మీద వెళ్తా, అప్పుడు అక్కడ పిల్లలు పుడితే వాళ్ళు సిటిజన్ అవుతారు. సో యూజువల్గా ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు సిటిజన్ అవుతారో సిటిజన్ బేస్ చేసుకుని వాళ్ళు డిపెండెంట్గా వీళ్ళు ఉండొచ్చు. కానీ డిపెండెంట్ వీసా మీద వర్క్ చేయడానికి ఉండదు. వాళ్ళకి కూడా అక్కడ వర్క్ చేయడానికి ఎంప్లాయర్ ఎవరో స్పాన్సర్ చేయాలి, ఆథరైజ్డ్ వర్క్ పర్మిట్ ఉండాలి. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆన్ అటైనింగ్ ఆఫ్, ఇప్పుడు పిల్లాడు అటైన్ అయినాక మేజర్ అయినాక అతనికి సిటిజన్ కాబట్టి హీ మైట్ హ్యావ్ ద ఎబిలిటీ టు స్పాన్సర్ దర్ పేరెంట్స్ అనుకుంటారు. సో దానికి అది ఒక ఆప్షన్ ఉంది. అలా ఆప్షన్ ఉన్నా కూడా దానికి కూడా ఇప్పుడు ఏంటంటే ఇండియన్స్ మైగ్రేషన్ రేట్ పెరిగిపోయి అందరూ డిఫరెంట్ మెథడ్స్ ఆప్ట్ చేయడం వల్ల ప్రతి దానికి ఏంటంటే మళ్ళీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ కండిషనల్ గ్రీన్ కార్డ్ రావటం, దానికి లేట్ అవటం, డ్యూరేషన్ వెయిటింగ్ లిస్ట్ వల్ల లేట్ అవటం అవన్నీ జరుగుతున్నాయి ఎక్కువగా.